అమ్మ మన గేమ్లోకి పీసీ ప్లేయర్ వచ్చాడు, వినేంద్ర కింగ్. మన ఎంబీజీ తేజ్ వాళ్ళ ఫ్రెండ్ తను. డైనమిక్ జువో మ్యాచ్ మేకింగ్ చేశాను. ఇప్పుడు మ్యాచ్ మేకింగ్ అవుతుంది కదా, గేమ్ స్టార్ట్ అయింది. అంతా పీసీ లాబీ. సో మనం ఇక్కడ చూసుకుంటే ఎస్పీడీ, ఆంధ్రప్రదేశ్ ఏడబ్ల్యూఎం, తమిళనాడు ఎస్పీడీ పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ వచ్చారు లాబీలో. షార్ట్ లాబీ అనేది. ఈ మ్యాచ్లో బుయ్యా కొట్టగలనా అనేది ఆలోచించాలి ఇప్పుడు. నాకైతే హెవీ కానీ ప్లాజ్మా దొరికింది. ప్లాజ్మాతో ఒకడికైతే ఫుల్ కొట్టి పడేసాను, ఇచ్చేసాను. ఫుల్ వచ్చేసింది, షూటింగ్ కూడా వేసుకున్నాను. దాని తర్వాత మా వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు, నేను లూట్ వేస్తున్నాను. ఫైట్కి వెళ్దాం అనుకున్నాను లోపల. నేను కూడా లోపల ఫైట్కి వెళ్తున్నాను. ఈలోపు అందరూ ఒక్కొక్కరుగా పడిపోయారు. ఒక్కొక్కరుగా ఫస్ట్ ఎంబీజీ తేజ్ పడిపోయాడు, తర్వాత వినేంద్ర కింగ్, తర్వాత విశాఖి, అందరూ పడిపోయారు. నేను ఒక్కనే ఉన్నాను లాబీలో. నేను ఒక్కనే బతుకున్నాను. ఇంకా గేమ్లో ఎస్కేప్ అయిపోమన్నారు నన్ను ముగ్గురు కూడా. సో నేనైతే ఎదురుకుండా ఎనిమిస్ ఉన్నారని చెప్పి రాక్ వెనకమని కూర్చుని టోకెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మెల్లగా ఒకరికైతే రవ్వ పెట్టేశాను. వెళ్ళిపోయి జిప్ లైన్ ఎక్కి వచ్చేసాను. జిప్ లైన్ ఎక్కి ప్లాంటేషన్ పోచినాకు వచ్చేసా. పోచినాకు వచ్చేసినాక ఎవరికి వస్తే వాళ్ళకి రివైవ్ ఇచ్చేస్తానని చెప్పాను. సో నెంబర్ 1లో ఇటాచి ఉన్నాడు కాబట్టి ఇటాచీకి రివైవ్ వచ్చేసింది. తర్వాత టోకెన్స్ కలెక్ట్ చేసాము ఇద్దరము. ఇటాచి బయట 200 కొట్టాడు, నేను 200 కలెక్ట్ చేశాను. తర్వాత నెంబర్ 2 వినేంద్ర కింగ్ ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా రివైవ్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఇటాచి 200 కొట్టాడు, వినేంద్ర కింగ్ కూడా రివైవ్ పెట్టేశాము. పీసీ లాబీ అంటే తెలిసిందే కదా, ప్రతి టీంలో కంపల్సరీ పీసీ ప్లేయర్ ఉంటాడు. అండ్ మ్యాక్సిమం 4 పీసీ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు పీసీ లాబీలో. అండ్ అంటే టీంని బట్టి అనమాట, చెప్పలేము మనం ఎంతమంది పీసీ ప్లేయర్స్ ఉంటారు ఏంటి అనేది మనకైతే తెలీదు. అందరికీ రివైవల్ అయిపోయినాయి, అందరినీ బతికిచ్చేసాను నేను. ఎదురుకుండా 8 మినిట్ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు కొట్టాడు నన్ను, ప్లాజ్మా తీసాను కొడదామని. అది పక్కా పీసీ ప్లేయర్ మామ. ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి కొట్టాడని చెప్పి చూస్తున్నా, కనపడలేదు. ఏదో కనిపించాడు. సో ఇప్పుడు ఇటు వచ్చాను. వాళ్ళకి మాలు ఉన్నాడు కదా, నేను గిట్టేస్తున్నా. తీసాను, నేను వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు సపోర్ట్ రమ్మన్నాను టీమ్మేట్స్ని. పీసీ ప్లేయర్ కదాడు, కొట్టలేనేమో అని చెప్పి సపోర్ట్ రమ్మన్నాను. వాడికి కనెక్ట్ అవ్వాల ప్లాజ్మా. నేను పడిపోయాను. ఇంకా వినేంద్ర కింగ్ బ్రో ఆయన ఫ్యాక్టరీలో దిగాడు, ఫ్యాక్టరీలో పడిపోయాడు. ఎంబీజీ తేజ్ కొట్టేశాడు. వెనక ఇటాచి వెళ్ళి పీసీ ప్లేయర్ని కొట్టేశాడు. టీం వైపు కూడా వచ్చేసింది. ఒక టీం అయితే వైపు అయిపోయింది. సో ఇటాచి వచ్చేసి రివైవ్ పెట్టాడు తేజ్కి. దగ్గర ఎవరు లేరు కాబట్టి నేను ఫుల్ కిల్ అయిపోమని చెప్పాను. ఇంకా వినేంద్ర కింగ్ బ్రో కూడా ఫుల్ కిల్ అయిపోయాడు. సో మళ్ళీ తేజ్ బైని ఎవరో కొట్టేశారు వెనకమాల పోచినాకులో. ఇటాచి అయితే మార్స్ ఎలక్ట్రిక్ వచ్చాడు రివైవ్ పెడతాకి అందరికి. ఫస్ట్ నెంబర్ 2లో వినేంద్ర కింగ్ ఉన్నాడు కాబట్టి ఆయనకి రివైవ్ వెళ్తుంది. తర్వాత నాకు మా ఇద్దరికి రివైవ్ వచ్చింది. ఇంకా ఎంబీజీ తేజ్కి రివైవ్ పెట్టాలని చెప్పి అనుకున్నాము. టోకెన్స్ మీద దిగాను నేను. టోకెన్స్ ఫ్యాక్టరీలో ఫుల్ లూట్ ఉంది, మంచిగా లూట్ ఉంది. లూట్ మొత్తం ఏరుకుని వెళ్ళిపోయాను. క్లాక్ టవర్కి వెళ్ళిపోయాను. ఇటాచి తేజ్కి కూడా రివైవ్ పెట్టేశాడు ఇటాచి. క్లాక్ టవర్కి వెళ్ళిపోయా. క్లాక్ టవర్లో ఎనిమిస్ ఎవ్వరు లేరు. క్లాక్ టవర్లో లూట్ ఏరుకున్నా మంచిగా. క్లాక్ టవర్లో లూట్ ఏరుకుంటున్నాము అందరం కూడా. ఎనిమిస్ ఉన్నారని చూసుకుంటూ వెళ్తున్నాము, ఎవరు లేరు. జోన్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ జోను క్లాక్ టవర్ నుంచి మూవ్ అయిపోయాము. ఇంకా క్లాక్ టవర్ నుంచి హ్యాంగర్కి వచ్చేసాము. హ్యాంగర్లో ఎనిమిస్ ఇక్కడ మంచి ఫైట్ జరుగుతుంది, క్రాస్ ఫైట్స్ ఆల్రెడీ. ఇక్కడ
కూడా ల్యాండ్ అయ్యాడు అక్కడ. లాంచ్ ప్యాడ్ నుంచి వచ్చాడు. నింద్రపోయి వెనకమాల నుంచి కొట్టేశాడు. నేను కొట్టేశాను, హెడ్ షాట్ కొట్టేశాను 100. వెనకమాల నుంచి వాళ్ళు పీసీ ప్లేయర్ సపోర్ట్ వచ్చింది వాడికి. నేను కొడతామని చెప్పి చూస్తున్నాను, వాడికి వెనకమాల నుంచి పీసీ ప్లేయర్ సపోర్ట్ వచ్చింది. నన్ను ఒక్కటి లాగాడు మ్యాచ్లో. వెనకమాల నుంచి పీసీ ప్లేయర్ ఇటాచి అయితే ఇద్దరికి వెళ్ళి రివైవ్ పెట్టేశాడు వీళ్ళందరూ బ్రోకింగ్ నాకు. ఇంకా అసలు ఇక్కడ నుంచి హైలైట్ లెవెల్ ఉంటుంది. రివైవ్లు కొట్టుకుంటాం, చచ్చిపోతాం, ఫుల్ కిల్ అవుతాం. నెక్స్ట్ అసలు వేరే లెవెల్ హైలైట్ ఇది. దిగుతున్నాం, ఇది కావాలి మా బ్యానర్ మీద అనిపిస్తున్నారు. నేను ఫస్ట్ చూసుకోలేదు బ్యానర్ పైన వెనక్కి వెళ్ళిపోయాము లూటర్ కోటాకి మెల్లగా. ఇక మా ఎదురుగుండా ప్లేయర్స్ ఉన్నారు. హెడ్ షాట్ లాగాడు ఎస్ఆర్ మహేష్ అంటే పీసీ ప్లేయర్ అతను. ఇందాక లాబీలో నేను చూసిన అతను ప్లేయర్ అతను ఎస్ఆర్ మహేష్. ఎస్విడి తమిళనాడు ఎస్విడి అని చూపించాడు కదా అతను ఆ ప్లేయరు. అక్కడ ఇంద్ర కింగ్ ఎంబీజీ తేజ్ దగ్గర టోకెన్స్ ఉన్నాయి. రివైవ్ పెట్టమన్నాను. ఎంబీజీ తేజ్ రివైవ్కి వెళ్ళాడు. ఎంబీజీ తేజ్ అయితే వాల్ వేసుకొని ట్యాగ్ వేసుకొని మా ఇద్దరికి రివైవ్ పెట్టేశాడు. నాకు ఇటాచీకి ఇద్దరికి రివైవ్ పెట్టేశాడు. మళ్ళీ దిగాము ఇద్దరం. నేనందరూ బ్రో ఈలోపు ఇద్దరిని మంచిగా ఫుల్ లూట్ మాకు సెట్ చేసి పెట్టాడు. కొట్టేశాడు వెండింగ్ మెషిన్ దగ్గర ఎనిమేస్ని వచ్చి. వెనకమాల నుంచి వాల్ వేసినా కానీ ఈరీస్ చేశాడు. ఈరీస్ కిల్ వల్ల నేను నాక్ అయిపోయాను, కిల్ అయిపోయాను. ఒక పైన ఎనిమిది చేస్తారు పీసీ ప్లేయర్స్ క్యాంప్ చేస్తున్నారు టవర్ మీద బ్యానర్ మీద కూర్చొని. వినేంద్ర బ్రో ఒక్కడే ఉన్నాడు. 6-9 మెంబర్స్ ఎలా ఉన్నారు ఇంకా పెట్టాడా లేదా అని చెప్పి చూస్తున్నాము. ఒక డౌన్ చేసేసాడు. మా ముగ్గురికి మళ్ళీ రివైవ్ పెట్టేశాడు వినేంద్ర బ్రో. ఇంకా 4v3 ఉన్నాం ఇంకా లైవ్. వినేంద్ర బ్రో అయితే ఒక టీం వైపు చేసేసాడు. ముగ్గురం ఉన్నాము పీసీ లాబీలో. నాకైతే ఒక్క కిల్ వచ్చింది గేమ్లో ప్రస్తుతానికి. తెలిసిందే కదా మా పీసీ ప్లేయర్తో గేమ్ ఆడితే మొత్తం స్క్వాడ్గా వస్తారని చెప్పేసి. అంటే స్క్వాడ్గా వచ్చి ఒక్కళ్ళే పీసీ ప్లేయర్ ఉండొచ్చు, మిగిలిన మొబైల్ ప్లేయర్స్ ఉండొచ్చు. సో అలా ఉంటే ఇంకా 2v4 అనమాట. అదే 4v2 మేము 4 మెంబర్స్ ఉన్నాము, వాళ్ళిద్దరే ఉన్నారు. మేము ఇక్కడ మంచిగా లూట్ ఉందో లూట్ ఎరుకోమన్నాడు వినందరూ బ్రో రివైవ్ పెట్టి మళ్ళీ. సో నేను ఇక్కడ లూట్ తీసుకుంటున్నాను. లూట్ తీసుకుని బయటకు వెళ్ళాను. వినందరూ బ్రో ఒక కొట్టేశాడు. అప్పుడే బూయా వచ్చేసింది. ఒకడేమో ఎలిమినేట్ అయిపోయాడు. బూయా వచ్చేసింది. నేను అక్కడ ఎస్కేప్ అయ్యి రాకపోతే బూయా వచ్చేది